అందరికీ నమస్కారం. ఈరోజు కథ ఏంటో విందామా? రేపటి నుంచి నా కాలేజీకి సెలవులు అంటూ ఉత్సాహంగా రేపు నేను అమ్మమ్మ ఊరికి వెళ్ళిపోతున్నా అంటూ కొడుకు గౌతమ్ చెప్తున్న మాటలకి నవ్వుతూ ఉండిపోయింది తల్లి సంధ్య. కాలేజీకి సెలవులిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండడు. అమ్మమ్మ గారి ఊరు వెళ్ళిపోతాను అంటావు. అక్కడేముందిరా, నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువ అని అడిగింది కొడుకుని సంధ్య. అవును, అమ్మమ్మ కావాల్సినవన్నీ చేసి పెడుతుంది. ఆ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది, ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది అంటూ అమ్మమ్మ గురించి తాతయ్య గురించి కబుర్లన్నీ చెప్తూ ఆ రాత్రి నిద్రలోకి జారిపోయాడు గౌతమ్. మర్నాడు ఉదయాన్నే ఫస్ట్ బస్కి గౌతమ్ని వెంకట్రావుపల్లి దగ్గర ఉన్న వాడపల్లిలో ఉన్న అత్తగారింటికి పంపించాడు. గౌతమ్ తండ్రి సురేష్, సంధ్య తండ్రి పరందామయ్య ఇంత వయసు వచ్చినా ఆ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం కౌలుకి ఇచ్చేసి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. పరందామయ్యకి 4 ఆడపిల్లలే. అందరికీ పెళ్ళిళ్ళైపోయి 3 ఆడపిల్లలు హైదరాబాద్లోనూ ఉంటే ఆఖరి కూతురు సంధ్య మటుకు గుంటూరులో ఉంటుంది. సంధ్య భర్త సురేష్ అక్కడ ఆకులపల్లి హై స్కూల్లో హెడ్ మాస్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ దంపతులకు కిరణ్ ఒక్కడే కొడుకు. ఇంటి ముందు దిగిన ఆటోలో నుంచి దిగుతున్న కిరణ్ని చూసి ఒక్కసారిగా నవ్వుతూ ఎదురొచ్చింది అమ్మమ్మ సరస్వతి. ఏరా, పరీక్షలు బాగా రాసావా? అమ్మ నాన్న బాగున్నారా అంటూ ప్రశ్నించారు తాతయ్య అమ్మమ్మ. అందరూ బాగానే ఉన్నారు అని ఉత్సాహంగా చెప్పిన కిరణ్ ఆమె ముఖాన్ని చూశాడు. మునుపటిలా ఆలింగనం చేసుకోవడానికి ముందుకు రాని సరస్వతమ్మను చూసి కిరణ్లో నిరుత్సాహం కలిగింది. తాతయ్య కూడా ఇది వరకు ఉత్సాహం కనిపించలేదు. ఆ లంకంత కొంప చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. ఇది వరకైతే తాతయ్య వ్యవసాయం చేసే రోజుల్లో పాలేరులతోటి హడావిడిగా ఉండేది. తాతయ్య అమ్మమ్మ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్న కిరణ్ మనసులో లేదు. అమ్మమ్మ నడవలేక నడుస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడూ ఈ పాటికి మడిచీరలో వంటగదిలో వంట చేస్తూ కనపడేది అమ్మమ్మ. ఇప్పుడు ఎందుకో అలా కులాసాగా కుర్చీలో కూర్చొని ఉంది అనుకున్నాడు కిరణ్. ఏరా, అన్నం తినేస్తావా అని అడిగింది సరస్వతమ్మ తన మనవన్ని. అందరం కలిసి తినేద్దాం, చాలా రోజులైంది. అరిటాకులు కోసుకురానా అని అడిగాడు కిరణ్. కిరణ్కి అరిటాకుల్లో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. గూట్లో ఉన్న చాకు తీసుకొని దొడ్లోకి వెళ్ళిన కిరణ్కి పెరడంతా ఖాళీగా కనపడింది. ఆ తోట అంతా క్షీణించిపోయింది. 1-2 అరటి మొక్కలు కనపడ్డాయి. ఎప్పుడూ పశువులతో ఉండే పాక నిర్మానుషంగా ఉంది. బూజులు వేలాడుతున్నాయి. ఎన్ని పశువులు ఉండేవి, ఎలా ఆడుకునేవాణ్ణి. చిన్నప్పుడు వాటితోటి ఏమిటో పాపం పరిస్థితులన్నీ మారిపోయాయి అనుకొని బాధపడ్డాడు కిరణ్. అలా అరిటాకులు కోసుకొని కడిగి తీసుకొని వచ్చేటప్పటికి వంటింట్లో టేబుల్ మీద క్యారేజ్ విప్పుతూ కనపడింది అమ్మమ్మ. ఎప్పుడూ గచ్చు వసారా మీద కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినే రోజులు గుర్తొచ్చి చాలా బాధపడ్డాడు కిరణ్. కాళ్ళు నొప్పులురా, నాకు తాతయ్యకి కింద కూర్చోలేకపోతున్నాం అంటూ అరిటాకుల్లో ఆ క్యారేజ్ నుండి తీసిన పదార్థాలు వడ్డించడం మొదలుపెట్టింది అమ్మమ్మ. ఒకప్పుడు పిల్లలు వస్తే అరిటాకు నిండా పదార్థాలే. ఇప్పుడు ఆకులో బోలెడంత ఖాళీ మిగిలింది. పప్పు, 1 కూర, చారు, అన్నం, మజ్జిగ, ఏం తిన్నా పడట్లేదురా. పైగా ఆ గుప్పెడు బియ్యం కూడా స్టవ్ మీద పెట్టి దింపలేకపోతున్నాను. అందుకే మా ఊళ్ళో కూడా క్యారేజ్ ఇచ్చేవాళ్ళు వచ్చారు. ఇదే బాగుంది హాయిగా. పిల్లలందరూ వచ్చినప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకొని రకరకాల పదార్థాలు వండిన అమ్మమ్మ కళ్ళ ముందు కనపడింది. కళ్ళు వెంట నీళ్లు వచ్చాయి కిరణ్కి.
అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆఖరున ఒక్కటే కూర్చొని అన్నం తినే అమ్మమ్మ ఇప్పుడు తాతయ్యతో పాటు కూర్చొని భోజనం చేయడం ఏదో కొత్తగా అనిపించింది కిరణ్కి. భోజనాలు అయిన తర్వాత ఆకులన్నీ తాతయ్య బయటపడేశాడు. గిన్నెలు పని మనిషికి వేసి వచ్చాడు. అమ్మమ్మ నడవలేక నడుస్తూ చేయి కడుక్కొని కుర్చీలో కూలబడి టీవీ చూస్తూ కూర్చుంది. ఒక అరగంట తర్వాత అమ్మమ్మ తాత ఇద్దరూ చెరో మంచం ఎక్కారు. రారా నువ్వు ఇలా పడుకో నా పక్కనే అంటూ అమ్మమ్మ తన మంచం మీద కొంచెం జరిగి చోటు చూపించింది. ఎప్పుడు అమ్మమ్మ మెడల మీద చేతులు వేసుకుని పడుకోవడం అలవాటు. చిన్నప్పటి నుంచి ఒకసారి ఒంటి మీద చెయ్యి వేసేటప్పటికి ఎముకలు చేతులకు తగిలాయి. ఏమిటో అమ్మమ్మ పాడైపోయింది అనుకుని కిరణ్ గది పైకప్పు చూసేటప్పటికి బూజులు వేలాడుతూ కనపడ్డాయి. మీ తాతయ్య వ్యవసాయం చేసి రోజుల్లో ఇంటి నిండా పనివాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎవరూ మాట వినిపించుకోవడం లేదు అంటూ సంజాయిషి ఇచ్చుకున్నట్లుగా మాట్లాడింది సరస్వతమ్మ. ఆ తర్వాత కిరణ్కి ప్రయాణిక బడలిక వల్ల నిద్ర ముంచుకొచ్చేసింది. కిరణ్ నిద్ర నుంచి లేచేసరికి సాయంకాలం 4 గంటలైంది. కిరణ్ని చూడగానే సరస్వతమ్మ ఇంతసేపు పడుకున్నావేంట్రా అంటూ పలకరించి ఫ్లాస్క్లో పాలు గ్లాసులో పోసి ఒక ప్లేట్లో బజారు సరుకు పెట్టి చేతికిచ్చింది. ఎప్పుడూ అమ్మమ్మ జంతికలు చెకోడీలు కారపూస జేబులో పోసి ఆడుకోవడానికి పంపించడం అలవాటు కిరణ్కి. అవి తింటూ బయట స్నేహితులతో ఊరంతా బలాదూరుగా తిరిగి రావడం ప్రతి వేసవి కాలంలోని అనుభవం. ఆ ప్లేట్లో పెట్టిన బజారు సరుకు ఒక్కటి నోట్లో పెట్టుకునేటప్పటికి తినబుద్ధి కాలేదు కిరణ్కి. అమ్మమ్మ గారింట్లో ఎంత మార్పు వచ్చింది. ఎప్పుడు బయట సరుకు తీసుకురావడానికి ఇష్టపడని తాతయ్య బజారు సరుకు తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది. కాలం ఎంత మార్పు తీసుకొచ్చింది. గత సంవత్సరం వరకు కూడా మనవల మీద అభిమానంతో అమ్మమ్మ ఓపిక ఉన్నా లేకపోయినా స్వయంగానే స్వీట్లు హాట్లు తయారు చేసేది అని మనసులో అనుకున్నాడు కిరణ్. కిరణ్ బట్టలు మార్చుకుని స్నేహితులను కలిసి వస్తాను అని చెప్పి అలా బయటకు బయలుదేరాడు. ఊరంతా సందడిగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి అంతా భక్తులతో నిండిపోయింది. రకరకాల షాపులు, హోటల్స్, బట్టల షాపులతో ఊరంతా నిండిపోయింది. భక్తుల కోసం లాడ్జీలు కూడా కట్టారు. ఆటోల సందడి ఎక్కువైపోయింది. చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా ఈజీగా జరిగిపోయేది. ఇప్పుడు దర్శనం కోసం లైన్లో చాలామంది నిలబడున్నారు. ఊరంతా మారిపోయింది. తారు రోడ్లు వేశారు. చిన్నప్పుడు తిరిగిన తోటలలో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేశారు. పేరుకి పల్లెటూరు కానీ పట్నవాసపు ఛాయలు ఎక్కువగా కనపడ్డాయి. ఇద్దరు స్నేహితులు కనపడ్డారు కానీ ఎందుకో ఇదివరకు ఆప్యాయత కనపడలేదు. అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఏమిటో ఈ గొప్ప అర్థం కాలేదు కిరణ్కి. అలా వాళ్ళ మధ్య ఎక్కువసేపు గడపలేక ఇంటికి తిరిగి వచ్చేసి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో పులకాలు పెట్టి కూర వేసి ఇచ్చింది కిరణ్కి సరస్వతమ్మ. అతి కష్టం మీద టిఫిన్ తిని మజ్జిగ తాగి టీవీ చూడడం మొదలుపెట్టాడు కిరణ్. సరస్వతమ్మ పరందామయ్య కూడా టిఫిన్ తినేసి గుప్పెడు మందులు వేసుకుని కిరణ్ పక్కన కూర్చున్నారు. ఏమిటో పాపం అమ్మమ్మ తాతయ్య పరిస్థితి ఏ విధంగానూ బాగోలేదు. 4 పిల్లలు ఉండి ఈ వయసులో ఒంటరిగా ఉండడం ఏమీ బాగాలేదు. ఏదైనా అత్యవసరం వచ్చినా పలికే దిక్కు లేదు. పాపం ఈ హోటల్ తిండి తోటి ఏదో కాలక్షేపం చేస్తున్నారు. అంటే పిల్లలు ఎవరికి ఈ విషయం తెలియదా? అమ్మ కూడా ఎప్పుడు ఏం చెప్పలేదు. ముసలి వాళ్ళైనా తల్లిదండ్రుల రోజువారీ జీవితం ఎలా గడుస్తుందో తెలియకుండా ఉన్నారా? అయినా పరందామయ్య గారి పిల్లలు ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ రోజువారీ జీవితం ఎలా గడుస్తుందో అని
ఎవరూ అడగట్లేదు ఏంటి అని అనుకున్నాడు కిరణ్. అలా ఒకరోజు తాతయ్యని అమ్మమ్మని అడిగాడు కిరణ్. నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి, ఇక్కడ ఒంటరిగా ఉండొద్దు అని చెప్పాడు. అక్కడే వేరే ఇల్లు తీసుకొని ఉందాము అన్నాడు. కిరణ్ అడిగిన ప్రశ్నకి, లేదురా, మాకు అలవాటైన ఇల్లు, అలవాటైన ఊరు, అలవాటైన మనుషులు, ఆ ఊళ్ళల్లో మేము ఉండలేము. మాకు వయసు మీరిపోయింది. రేపు ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగితే అద్దె ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. మీరు బాధలు పడలేరు అంటూ చెప్పిన సమాధానానికి కిరణ్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. మరి ఇప్పుడు ఎలాగా? ఇంతకాలం వీళ్ళు ఇలా బాధలు పడుతున్నారని తెలీదు. తెలిసిన తర్వాత వదిలేసి వెళ్ళడం ఎలా? ఆ రోజు రాత్రంతా ఆలోచించి మర్నాడు క్యారేజీ ప్రతిరోజు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేసి అమ్మమ్మకి తాతయ్యకి సహాయంగా ఉండడానికి, రాత్రి పగళ్ళు కూడా అక్కడే ఉండడానికి ఊర్లో బాగా ఎరుగున్న వ్యక్తిని ఒకరిని పెట్టి తాతయ్య బెంగ పెట్టుకుంటున్న బ్యాంకు పనులన్నీ పూర్తి చేసి ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి చెప్పి ప్రతి వారం అందరూ గ్రూప్ కాల్లో తాతయ్య అమ్మమ్మతో మాట్లాడుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు కిరణ్. కిరణ్ ఊరికి వెళ్ళిపోయిన కొద్ది రోజులకి సరస్వతమ్మ సంధ్యతో ఫోన్ కాల్లో మాట్లాడుతూ, నీ కొడుకు చాలా తెలివైన వాడే అమ్మాయి, ఇక్కడికి వచ్చి మా పరిస్థితులు చూసి మంచి పరిష్కారం చేశాడు. సమయానికి క్యారేజీ ఇంటికి వచ్చేస్తుంది. ఇది వరకు మన దగ్గర పని చేసిన వాణ్ణి మాకు సహాయంగా పెట్టాడు కదా, అలవాటైన మనిషి మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు అంటూ సంతోషంగా చెప్పిన అమ్మమ్మ మాటలు కిరణ్కి చెప్పింది వాళ్ళమ్మ. ఆ మాటలకి కిరణ్, లేదమ్మమ్మ, తాతయ్య సమస్యకి తాత్కాలిక పరిష్కారం చేశాను. ఆ చిన్న పరిష్కారానికి వాళ్ళు సంతోషపడుతున్నారు. పెద్దవాళ్ళ కోరికలు పెద్ద ఖర్చులతో కూడుకున్నవి కాదు. చిన్న చిన్న సహాయాలకే వాళ్ళు ఉప్పొంగిపోతారు. ఈ తాత్కాలిక పరిష్కారం ఈ సమస్యని కొంతకాలం మాత్రమే ముందుకు నెట్టగలదు. ప్రస్తుతానికి నేను చేయగలిగిన సహాయం చేశాను. కానీ కన్న తల్లిదండ్రులని తమతో ఉంచుకోవలసిన బాధ్యత ఎప్పటికైనా కడుపున పుట్టిన పిల్లలదే అని అనుకున్నాడు కిరణ్. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.